ఓం శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గా సప్తశతి అధ రహస్యత్రయం. ప్రాధానిక రహస్యం. ఓం అస్య శ్రీ సప్తశతి రహస్యత్రయస్య నారాయణ ఋషి. నారాయణ ఋషి అన్నప్పుడు మధ్యలో ఉండే రెండు వేళ్ళు బొటన వేలుతో కలిపి శిరస్సు యొక్క మధ్య భాగంలో అంటే బ్రహ్మరంధ్రం ఉన్న చోట స్పృశించాలి. అనుష్టుప్ ఛంద అన్నప్పుడు పెదవులను అదే 3 వేళ్లతో స్పృశించాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యో దేవత అని చెప్పి హృదయస్థానంలో ఆ 3 వేళ్లతోనే స్పృశించాలి. యథోక్త ఫలా వ్యాప్త్యర్థం జపే వినియోగః. రాజోవాచ ఓం భగవన్నవతారామే చండికాయాస్త్వ యోదితాః ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి. ఓం భగవన్నవతారామే చండికాయాస్త్వయోదితాః ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి. ఓం ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం యేన వైద్విజ విధినా బ్రూహి సకలం యథావత్ ప్రణతస్య మే. యథావత్ ప్రణతస్య మే. ఇక్కడ స్వరూపం ఏన చ ద్విజ అని కూడా ఉంటుంది. చా బదులు వై ద్విజ అని రాసుకోండి. స్వరూపం ఏన వై ద్విజ. ఓం ఆరాధ్యం యన్మయా దేవ్యాః స్వరూపం యేన వై ద్విజ విధినా బ్రూహి సకలం యథావత్ ప్రణతస్య మే. ఋషిరువాచ ఇదం రహస్యం పరమ మనాఖ్యేయం ప్రచక్ష్యతే. భక్తోసీతి నమే కించిత్ తవా వాచ్యం నరాధిప. ఇక్కడ ఇదం రహస్యం పరమ అడుగుక నిలువుకి గీసుకోవాలి. మనాఖ్యేయం ప్రచక్షతే అదొక పాదం, ఇదొక పాదం. భక్తోసీతి నమే కించిత్ తా కింద తావత్తు ఉంటే ఆ అక్షరం పైన నిలువుగీత గీసి ఒక పాదంగా విడదీయండి. కించిత్ అని రాసుకోండి. తవా వాచ్యం నరాధిప అదొక పాదం. ఓం ఇదం రహస్యం పరమ మనాఖ్యేయం ప్రచక్షతే భక్తోసీతి నమే కించిత్ తవా వాచ్యం నరాధిప. ఓం సర్వస్యాద్యా మహాలక్ష్మీ త్రిగుణా పరమేశ్వరి లక్ష్య స్వరూపాసా అడుగుక నిలువుకి తగ్గించుకోవాలి. వ్యాప్య కృత్స్నం వ్యవస్థిత. మహాలక్ష్మీ స్త్రీగుణ అని ఉంది కదా, స్త్రీ అనే అక్షరం పైన నిలువు గీత గీసి ఎడం పక్కన విసర్గ పెట్టుకోండి, కుడి పక్కన త్రి అని పెట్టుకోండి. ఓం సర్వస్యాద్యా మహాలక్ష్మీ త్రిగుణా పరమేశ్వరీ లక్ష్యస్వరూపా సా వ్యాప్య కృత్స్నం వ్యవస్థిత. ఓం మాతులుంగం గదాం ఖేటం అడుగుక నిలువు గీత పానపాత్రం చ బిభ్రతి నాగం లింగం చ యోనిం చ అడుగుక నిలువు గీత గీసుకోండి. బిభ్రతి నృప మూర్ధని. ఓం మాతులుంగం గదాం ఖేటం
పానపాత్రం చ బిభ్రతి నాగం లింగం చ యోనిం చ బిభ్రతి నృపమూర్ధని. హరి ఓం. ఓం శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గా సప్తశతి అథ ప్రాదానికం రహస్యం. 6 నుండి 10 మంత్రాలు. ఓం తప్త కాంచన వర్ణాభా తప్త కాంచన భూషణ శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజసా. ఓం తప్త కాంచన వర్ణాభా తప్త కాంచన భూషణ శూన్యం తదఖిలం స్వేన పూరయామాస తేజసా. ఓం శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరి బభార పరమం రూపం తమసా కేవలేన హి. ఓం శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరి బభార పరమం రూపం తమసా కేవలేన హి. ఓం సా భిన్నాం జన సంకాశ దంష్ట్రాంకిత వరానన విశాలలోచన నారీ బభూవ తనుమధ్యమా. ఓం సా భిన్నాంజన సంకాశ దంష్ట్రాంకిత వరానన విశాలలోచనా నారీ బభూవ తనుమధ్యమా. ఓం ఖడ్గపాత్ర శిరః ఖేటైర్. రాను నిలువుగా గీసి రా అనే అక్షరం పైన నిలువు గీత గీసి ఎడం పక్కన ర్ కుడి పక్కన అ అనే అక్షరం రాసుకోండి. అలంకృత చతుర్భుజ కబంధహారం శిరసా అడుగొక పాదం బిభ్రాణాహి శిరఃస్రజం బిభ్రాణాహి శిరఃస్రజం. ఓం ఖడ్గపాత్ర శిరః ఖేటైర్ అలంకృత చతుర్భుజ కబంధహారం శిరసా బిభ్రాణాహి శిరఃస్రజం. ఓం సా ప్రోవాచ మహాలక్ష్మీం తామసీ ప్రమదోత్తమా నామకర్మ చ మే మాతర్. హృదే అనే అక్షరం ఉంది కదా, హృదే ఆ అక్షరం పైన నిలువు గీత గీస్తే అరకు ఒక పాదం అవుతుంది. ఎడం పక్కన ఎర్ రాకు నకార పుల్లు మాతర్. కుడి పక్కన దే అని పెట్టుకోండి దేహి. నామకర్మ చ మే మాతర్ దేహి తుభ్యం నమో నమః. ఓం సా ప్రోవాచ మహాలక్ష్మీం తామసీ ప్రమదోత్తమా నామకర్మ చ మే మాతర్ దేహి తుభ్యం నమో నమః. హరి ఓం. ఓం శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గా సప్తశతి అథ ప్రాధానికం రహస్యం. 11 నుండి 15 మంత్రాలు. ఓం తాం ప్రోవాచ మహాలక్ష్మీ. అక్కడ స్థా అనే అక్షరం ఉంది కదా, ఆ స్థా అనే అక్షరంపై నిలువు గీత గీస్తే అరొక పాదం పూర్తి అయిపోతుంది. నిలువు గీత గీసి ఎడం పక్కన విసర్గ కుడి పక్కన తా అనే అక్షరం పెట్టుకోండి. తాం ప్రోవాచ మహాలక్ష్మీ తామసీం ప్రమదోత్తమాం దదామి తవ నామాని యాని కర్మాని తాని తే. ఓం తాం ప్రోవాచ మహాలక్ష్మీ
తామసీం ప్రమదోత్తమాం దదామి తవ నామాని యాని కర్మాణి తాని తే. ఓం మహామాయా, మహాకాళీ, మహామారి, క్షుధా, తృషా, నిద్ర, తృష్ణ, చైకవీర, కాలరాత్రిర్ దురత్యయా, కాలరాత్రిర్ దురత్యయా. ఓం మహామాయా, మహాకాళీ, మహామారి, క్షుధా, తృషా, నిద్రా, తృష్ణ, చైకవీర, కాలరాత్రిర్దురత్యయా. ఓం ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా. ఆడికొక పాదం అయిపోయింది. ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా, ఆడికొక నిలువుగీత గీసుకోవాలి. యోధీతే సోష్ణుతే సుఖం. ఓం ఇమాని తవ నామాని ప్రతిపాద్యాని కర్మభిః ఏభిః కర్మాణి తే జ్ఞాత్వా యోధీతే సోష్ణుతే సుఖం. ఓం తామిత్యుక్త్వా మహాలక్ష్మీః స్వరూపమపరం నృప సత్వాక్యేనాతి శుద్ధేన గుణేనేందు ప్రభం దధౌ, గుణేనేందు ప్రభం దధౌ. ఓం తామిత్యుక్త్వా మహాలక్ష్మీః స్వరూపమపరం నృప సత్వాక్యేనాతి శుద్ధేన గుణేనేందు ప్రభం దధౌ. ఓం అక్షమాలాంకుశధరా వీణాపుస్తకధారిణి సా బభూవ వరానారీ నామాన్యస్యై చ సా దదౌ, నామాన్యస్యై చ సా దదౌ. ఓం అక్షమాలాంకుశధరా వీణాపుస్తకధారిణి సా బభూవ వరానారీ నామాన్యస్యై చ సా దదౌ. హరి ఓం. ఓం శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గా సప్తశతి అథ ప్రాధానికం రహస్యం. 16 నుండి 20 మంత్రాలు. ఓం మహావిద్యా మహావాణి భారతి వాక్ సరస్వతి ఆర్య బ్రాహ్మీ కామధేనుర్ ర్వే అనే అక్షరం ఉంది కదా, ఆ అక్షరం పైన నిలువు గీత గీసి ఎడం పక్కన ర్, కుడి పక్కన వేద వే అనే అక్షరం రాసుకోండి. ఆర్య బ్రాహ్మీ కామధేనుర్ వేద గర్భాచధీశ్వరి, వేద గర్భాచధీశ్వరి. ఓం మహావిద్యా మహావాణి భారతి వాక్ సరస్వతి ఆర్య బ్రాహ్మీ కామధేనుర్ వేద గర్భాచధీశ్వరి. ఓం అథోవాచ మహాలక్ష్మీర్ మ అనే అక్షరం ఉంది కదా, ఆ అక్షరం పై నిలువు గీత గీయండి. అరొక పాదం పూర్తి అయిపోతుంది. ఆ అక్షరం మీదనే నిలువు గీత గీసి ఎడం పక్కన ర్ అనే అక్షరం రాసుకోండి. రాకునకారతో కుడి పక్కన మా అనే అక్షరం పెట్టుకోండి. ఓం అథోవాచ మహాలక్ష్మీర్ మహాకాళీం సరస్వతీం యువాం జనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః. ఓం అథోవాచ మహాలక్ష్మీర్ మహాకాళీం సరస్వతీం
युवां जनयतां देव्यौ मिथुने स्वानुरूपतः। ॐ इत्युक्त्वा ते महालक्ष्मीः ससर्ज मिथुनं स्वयं हिरण्यगर्भौ रुचिरौ स्त्रीपुंसौ कमलासनौ। ॐ इत्युक्त्वा ते महालक्ष्मीः ससर्ज मिथुनं स्वयं हिरण्यगर्भौ रुचिरौ स्त्रीपुंसौ कमलासनौ। ॐ ब्रह्मन् विधे विरिञ्चेति धातरित्याहतं नरं श्रीः पद्मे कमले लक्ष्मी శ్రీహి పద్మే కమలే లక్ష్మీ. ఆడికి నిలువుగీత గీసుకోవాలి. ఒక పాదం పూర్తయిపోయింది. త్యాగ మాతా చ తాం స్త్రియం. ఓం బ్రహ్మన్ విధే విరించేతి ధాతరిత్యాగతం నరం శ్రీహి పద్మే కమలే లక్ష్మీ త్యాగ మాతా చ తాం స్త్రియం. ఓం మహాకాళీ భారతీ చ మిథునే సృజతః సహ ఏతయోరపి రూపాని నామాని చ వదామి తే. ఓం మహాకాళీ భారతీ చ మిథునే సృజతః సహ ఏతయోరపి రూపాని నామాని చ వదామి తే. హరి ఓం. ఓం శ్రీ దుర్గాయే నమః. శ్రీ దుర్గా సప్తశతి అధ ప్రాధానికం రహస్యం 21 నుండి 25 మంత్రాలు. ఓం నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరం జనయామాస పురుషం మహాకాళీ సితాం స్త్రియం. ఓం నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరం జనయామాస పురుషం మహాకాళీ సితాం స్త్రియం. సరుద్రః శంకరః స్థాణుః కబర్దీ చ త్రిలోచనః త్రయీ విద్యా కామధేనుః సా స్త్రీ భాషాక్షరా స్వరా. ఓం సరుద్రః శంకరః స్థాణుః కపర్దీ చ త్రిలోచనః త్రయీ విద్యా కామధేనుః సా స్త్రీ భాషాక్షరా స్వరా. ఓం సరస్వతీ స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప జనయామాస నామాని తయోరపి వదామి తే. ఓం సరస్వతీ స్త్రియం గౌరీం కృష్ణం చ పురుషం నృప జనయామాస నామాని తయోరపి వదామి తే. ఓం విష్ణుః కృష్ణో హృషీకేశో వాసుదేవో జనార్దనః ఉమా గౌరీ సతీ చండీ సుందరి శుభగా శివ. ఓం విష్ణుః కృష్ణో హృషీకేశో వాసుదేవో జనార్దనః ఉమా గౌరీ సతీ చండీ సుందరి శుభగా శివ. ఓం ఏవం యువతయః సద్యః పురుషత్వం ప్రపేదిరే చక్షుష్మంతో నుపశ్యంతి చక్షుష్మంతో ను పశ్యంతి నేతరే తద్విదో జనాః. ఓం ఏవం యువతయః సద్యః పురుషత్వం ప్రపేదిరే చక్షుష్మంతో ను పశ్యంతి నేతరే తద్విదో జనాః.
అతద్విదో జనాహ అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ రెండులాగా గుర్తుంది కదా, అక్షరం ఉన్న చోట, ఆ గుర్తు ఉన్న చోట అ అనే అక్షరం ఉన్నట్లుగా మనము గుర్తించాల్సి ఉంటుంది. హరి ఓం. ఓం శ్రీ దుర్గాయే నమః. శ్రీ దుర్గా సప్తశతి అథ ప్రాధానికం రహస్యం. 26 నుండి 31 మంత్రాలు మరియు ముగింపు. ఓం బ్రహ్మణే ప్రదదౌ పత్నీం మహాలక్ష్మీర్ నృపత్రయీం. మహాలక్ష్మీర్ నృపత్రయీం. రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియం. ఓం బ్రహ్మణే ప్రదదౌ పత్నీం మహాలక్ష్మీర్నృపత్రయీం. రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియం. ఓం స్వరయా సహ సంభూయ విరించోండమ జీజనత్. విరించోండమ జీజనత్ జీజనత్. బిభేద భగవాన్ రుద్రస్తద్ గౌర్యా సహ వీర్యవాన్. ఓం స్వరయా సహ సంభూయ విరించోండమ జీజనత్. బిభేద భగవాన్ రుద్రస్తద్ గౌర్యా సహ వీర్యవాన్. ఓం అండమధ్యే ప్రధానాది కార్యజాతమ భూనృప మహాభూతాత్మకం సర్వం జగత్ స్థావర జంగమం. ఓం అండమధ్యే ప్రధానాది కార్యజాతమ భూనృప మహాభూతాత్మకం సర్వం జగత్ స్థావర జంగమం. ఓం పుపోష పాలయామాస తల్లక్ష్మ్యా సహ కేశవః. సంజహార జగత్సర్వం సహ గౌర్యా మహేశ్వరః. ఓం పుపోష పాలయామాస తల్లక్ష్మ్యా సహ కేశవః. సంజహార జగత్సర్వం సహ గౌర్యా మహేశ్వరః. ఓం మహాలక్ష్మీర్ మహారాజ సర్వసత్వమయీశ్వరీ. సర్వసత్వమయీశ్వరీ నిరాకారా చ సాకారా సైవ నానాభిధానభృత్. సైవ నానాభిధానభృత్. ఓం మహాలక్ష్మీర్మహారాజ సర్వసత్వమయీశ్వరీ నిరాకారా చ సాకారా సైవ నానాభిధానభృత్. ఓం నామాంతరైర్ నిరూప్యైష. నామాంతరైర్ నిరూప్యైష నామ్నా నాణ్యేన కేనచిత్. నామ్నా నాణ్యేన కేనచిత్. ఓం ఓం నామాంతరైర్నిరూప్యైష నామ్నా నాణ్యేన కేనచిత్. ఓం इति प्राधानिकं रहस्यं संपूर्णम्. ओम इदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां माता. दुर्गादेवी नमोस्तुते. दुर्गादेवी नमोस्तुते. दुर्गादेवी नमोस्तुते. हरि ओम. सर्वं श्री दुर्गा माता चरणारविन्दार्पणमस्तु.